తొలి ఏకాదశి అనగానే మన భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి అదొక సనాతన ధర్మ మహోత్సవం. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే ఈ పవిత్ర పర్వదినాన మనం చేసే చిన్న ఆధ్యాత్మిక నియమం కూడా మన జీవితంలో అనుకోని సానుకూల మార్పులను, మనశ్శాంతిని తీసుకువస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు తొలి ఏకాదశి రోజున మన ధర్మశాస్త్రాలు ఏ నియమాలు చెప్పాయి? ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆడవాళ్లు ఎలాంటి రంగు చీర ధరించాలి? పూజ సమయంలో ఎటువంటి రంగు గాజులు వేసుకుంటే మంగళప్రదం? మనం రోజూ పూజించే తులసి కోట మొదట్లో ఈ పవిత్ర దినాన ఏమి ఉంచాలి? శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైన ఏ ఆకు మీద దీపారాధన చేస్తే ఇంట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి? అంతేకాదు, ఈ పవిత్ర రోజున ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి బియ్యం డబ్బాలో ఏ విశేష వస్తువును ఉంచాలి? గుమ్మం పైన ఏ పవిత్ర ద్రవ్యాన్ని చల్లితే నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది? ఈ రోజు ఏ పదార్థాలు వండుకోవాలి, ఏ కూరగాయలను వండకూడదు? సంపూర్ణ పూజా విధానం మరియు నియమాలు ఏమిటి? ఈ వివరాలన్నీ ఎంతో ఆసక్తికరంగా, ఆధ్యాత్మిక అంతరార్థంతో ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ్ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే మనం తొలి ఏకాదశి లేదా శయని ఏకాదశి అని ఎంతో భక్తిశ్రద్ధలతో పిలుచుకుంటాం. ఈ రోజు నుంచే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయాన్నే చాతుర్మాస వ్రత ఆరంభంగా కూడా పరిగణిస్తారు. 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండే ఈ సమయంలో సాధన చేసే ప్రతి చిన్న ఆధ్యాత్మిక నియమం కూడా 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు విశ్వసిస్తారు. అందుకే తొలి ఏకాదశి నాడు మనం పాటించే ఆచారాలు, అలవాట్లు మన జీవితంలో ఉన్న ప్రతికూలతలను తొలగించి, కుటుంబంలో అనుకూలమైన వాతావరణాన్ని నింపడానికి ఎంతో దోహదపడతాయి. మొదటిగా తొలి ఏకాదశి రోజున స్త్రీలు ఎలాంటి రంగు చీర కట్టుకోవాలి అనే విషయానికి వస్తే, మన శాస్త్రాల్లో రంగులకు విపరీతమైన ప్రాధాన్యత మరియు శక్తి ఉంది. శ్రీమహావిష్ణువును పీతాంబరధారి అంటారు. అంటే పసుపు రంగు వస్త్రాలు ఆయనకు అత్యంత ప్రీతికరం. కాబట్టి తొలి ఏకాదశి పర్వదినాన పసుపు రంగు లేదా బంగారు రంగు, గోల్డెన్ కలర్, చీరను ధరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పసుపు రంగు గురు గ్రహానికి సంకేతం, అలాగే లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ఇద్దరికీ ఇష్టమైన రంగు. ఒకవేళ మీ వద్ద పూర్తి పసుపు రంగు చీర లేకపోతే, ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు కాంబినేషన్ ఉన్న చీరలను ధరించవచ్చు. ఆకుపచ్చ బుధ గ్రహానికి, సంపదకు ప్రతీక అయితే, ఎరుపు రంగు మంగళకరమైన సౌభాగ్యానికి సంకేతం. కాని ఈ పవిత్రమైన రోజున నలుపు, ముదురు నీలం లేదా బూడిద రంగు వస్త్రాలను ధరించకుండా ఉండటం మంచిదని పెద్దలు చెప్తారు. పసుపు లేదా ఆకుపచ్చ వస్త్రాలు ధరించి పూజ చేయడం వల్ల మనసులో ప్రశాంతత పెరిగి, ఇంట్లో ధనాకర్షణ మరియు సౌభాగ్యం పెరుగుతాయని నమ్ముతారు. ఇక తొలి ఏకాదశి రోజున ప్రాతఃకాలంలోనే ప్రతి ఇంట్లో చేర్చుకోవాల్సిన 2 విశేషమైన వస్తువులు ఉన్నాయి. ఈ 2 వస్తువులు ఇంట్లోకి రావడం అంటే సాక్షాత్తూ లక్ష్మీనారాయణులను మన గృహంలోకి ఆహ్వానించడమే. అందులో మొదటిది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. దీని సువాసన ఉన్న చోట లక్ష్మీదేవి స్థిరంగా నివాసముంటుంది. తొలి ఏకాదశి ఉదయాన్నే పచ్చకర్పూరం తెచ్చి విష్ణుమూర్తి పూజలో ఉపయోగించడం, లేదా లక్ష్మీదేవి దగ్గర ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల తరంగాలు వ్యాపిస్తాయి. ఇక రెండవ ముఖ్యమైన వస్తువు తాజా తులసి దళాలు లేదా ఒక చిన్న తులసి మొక్క. తొలి ఏకాదశి నాడు కొత్తగా తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటుకోవడం లేదా పూజ కోసం తులసి దళాలను సిద్ధం చేసుకోవడం మహా పుణ్యఫలాన్ని ఇస్తుంది. పచ్చకర్పూరం మరియు తులసి ఈ రెండూ శ్రీమహావిష్ణువు హృదయానికి ఎంతో దగ్గరైనవి. ఈ రెండింటిని ఏకాదశి నాడు ఇంట ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. మూడవది, ప్రతి ఇంట్లో వెలిగే మహోన్నత ఆధ్యాత్మిక కేంద్రం తులసి కోట. తొలి ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో ఏమి పెట్టాలి అనేది చాలామందికి ఉన్న సందేహం. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన నమ్మకం. తొలి ఏకాదశి రోజున తులసి కోటను శుభ్రం చేసి, దాని మొదట్లో కొద్దిగా పసుపు, కుంకుమ సమర్పించాలి.
ఆ తర్వాత ఒక చిన్న ప్రమిదలో ఉసిరి నూనె లేదా ఆవు నెయ్యి పోసి తులసి చెట్టు మొదట్లో ఉంచి దీపారాధన చేయాలి. ముఖ్యంగా తులసి మొదట్లో ఒక పవిత్రమైన రూపాయి నాణేన్ని పసుపు నీటితో కడిగి దానికి కుంకుమ బొట్టు పెట్టి ఉంచడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉండి ధనధాన్యాలకు లోటు లేకుండా చూస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు, ఆ రోజు తులసి మొదట్లో కొద్దిగా పాలు, నీరు కలిపి అర్ఘ్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధరిస్తాయని పెద్దల మాట. 4వది, తొలి ఏకాదశి రోజున ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే ప్రశ్న ఎంతో ప్రాముఖ్యమైనది. ఏకాదశి నాటి దీపారాధనకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక బలం ఉంటుంది. తొలి ఏకాదశి నాడు పవిత్ర్యానికి, అమృతత్వానికి సంకేతమైన విష్ణుప్రియమైన రావి ఆకు లేదా తమలపాకు లేదా రావి చెట్టు ఆకు మీద దీపం పెట్టడం మహాపుణ్యకరం. ముఖ్యంగా ఒక పచ్చని రావి ఆకును శుభ్రంగా కడిగి దానికి పసుపు కుంకుమ రాసి దానిపైన ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. రావి వృక్షంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. రావి ఆకు మీద దీపం వెలిగించి విష్ణుమూర్తి ముందు లేదా పూజా మందిరంలో ఉంచడం వల్ల సకల పాపాలు హరించిపోతాయి. ఒకవేళ రావి ఆకు దొరకకపోతే మంచి తమలపాకును లేదా అరటి ఆకు ముక్కను ఉపయోగించి దానిపై ప్రమిదను ఉంచి దీపారాధన చేయవచ్చు. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి కుటుంబంలో నెమ్మది ఏర్పడుతుంది. 5వ విశేషం, తొలి ఏకాదశి రోజున ఏమేం నియమాలు పాటించాలి? ఏకాదశి వ్రతం అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక సాధన. తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు రోజంతా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. కోపతాపాలకు, అసత్యాలకు, నిందలకు దూరంగా ఉండాలి. ఏకాదశి నాడు ఉదయం నుంచి ఉపవాసం ఉండటం అత్యంత శ్రేష్టం. ఆరోగ్య కారణాల వల్ల పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పండ్లు, పాలు లేదా సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యంతో చేసిన అన్నం లేదా ధాన్య సంబంధిత ఆహారాన్ని తీసుకోకూడదు. ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల పాపం చుట్టుముడుతుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. రోజంతా విష్ణు సహస్రనామం, గోవిందనామాలు లేదా శ్రీమహావిష్ణు మంత్రాలను జపిస్తూ ఉండాలి. రాత్రి వేళ వీలైతే జాగరణ చేయడం లేదా భక్తి పాటలు వింటూ ప్రశాంతంగా గడపడం మంచిది. 6వది, తొలి ఏకాదశి రోజున ఎలా పూజ చేయాలి? విష్ణుమూర్తిని పూజించే విధానం ఎంతో సులువైనది కాని అత్యంత భక్తితో కూడుకున్నది. ఉదయాన్నే ఈశాన్య మూల లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. ఒక పీఠంపై పసుపు గుడ్డ పరిచి శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్ఠించాలి. పూజకు ముందుగా విఘ్నేశ్వరుడిని తలచుకుని ఆ తర్వాత విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన తులసి మాల లేదా తులసి దళాలను, పసుపు రంగు పువ్వులను, ముఖ్యంగా చామంతి, గులాబీ లేదా కలువ పువ్వులు సమర్పించాలి. ఆ తర్వాత ధూపం, దీపం వెలిగించి నైవేద్యంగా కొబ్బరికాయ, పండ్లు, బెల్లం మరియు ముఖ్యంగా పాయసం లేదా పేలా పిండిని సమర్పించాలి. పూజా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా విష్ణు అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. పూజ ముగిసిన తర్వాత నీరాజనం ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ తీర్థప్రసాదాలు పంచిపెట్టాలి. 7వది, తొలి ఏకాదశి రోజు ఏ కూర వండుకోవద్దు. ఏ కూర వండుకోవాలి అనే విషయమై చాలామంది గృహిణులకు సందేహాలు ఉంటాయి. ఏకాదశి రోజున పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఇంగువ, మసాలాలు మరియు దొండకాయ, వంకాయ, ముల్లంగి వంటి కూరగాయలను వండకూడదు. ముఖ్యంగా నాన్ వెజ్ ఆహారం, మద్యం వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఏ కూరగాయలు వండుకోవాలి అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, అరటికాయ, పెండలం లేదా కంద వంటి సాత్విక కూరగాయలను ఉపవాస విరమణ సమయంలో లేదా ఫలహారం తయారీలో ఉపయోగించవచ్చు. చాలా ప్రాంతాలలో తొలి ఏకాదశి రోజున పప్పు ధాన్యాలు మరియు బియ్యం తినరు కాబట్టి సగోదానా, సగ్గుబియ్యం అటుకులు, పండ్లు, బంగాళాదుంపలతో చేసిన సాత్విక పదార్థాలను మాత్రమే తీసుకుంటారు.
శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడమే ఏకాదశి ముఖ్య ఉద్దేశం. 8వ మహత్తర నియమం, తొలి ఏకాదశి రోజున ఒక ప్రత్యేక వస్తువును బియ్యం డబ్బాలో పెడితే కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయని చెప్తారు. బియ్యం అనేది ధాన్య లక్ష్మికి సంకేతం. మన ఇంట్లో ధాన్యానికి, ఆహారానికి ఏ లోటు లేకుండా ఉండటమే నిజమైన సమృద్ధి. తొలి ఏకాదశి రోజున పూజ పూర్తి అయిన తర్వాత ఒక చిన్న పసుపు గుడ్డను తీసుకోండి. అందులో కొద్దిగా అక్షతలు, పసుపు కలిపిన బియ్యం, ఒక పసుపు కొమ్ము, 2 తమలపాకులు మరియు ఒక వెండి నాణెం లేదా మామూలు రూపాయి నాణేన్ని ఉంచండి. దానిని మూటగా కట్టి విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచి పూజించండి. పూజ ముగిసిన తర్వాత ఆ పసుపు మూటను మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో లోపల దాచి ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంటికి ధాన్య లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు ఉండదు, అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని నమ్ముతారు. 9వది, తొలి ఏకాదశి రోజున ఆడవాళ్లు ఏ రంగు గాజులు వేసుకోవాలి? మన సంప్రదాయంలో స్త్రీల చేతులకు ఉన్న గాజులు సౌభాగ్యానికి, మంగళకరమైన శక్తికి నిదర్శనం. తొలి ఏకాదశి నాటి పవిత్ర పూజలో పాల్గొనేటప్పుడు స్త్రీలు ఆకుపచ్చ రంగు మరియు పసుపు లేదా ఎరుపు రంగు గాజులను ధరించడం ఎంతో శ్రేయస్కరం. పసుపు మరియు ఆకుపచ్చ గాజుల కలయిక లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని త్వరితగతిన ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ రంగు బుధ గ్రహ శాంతిని, కుటుంబంలో సుఖశాంతులను ఇస్తే, పసుపు మరియు ఎరుపు రంగులు సౌభాగ్యాన్ని పెంచుతాయి. తొలి ఏకాదశి నాడు కొత్త గాజులు వేసుకుని లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పించడం వల్ల సుమంగళీ యోగం ప్రాప్తిస్తుందని, ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని విశ్వసిస్తారు. కానీ ఈ పూజా సమయంలో నలుపు లేదా ప్లాస్టిక్ గాజులను ధరించడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. 10వది మరియు అత్యంత ముఖ్యమైన దివ్య ఉపాయం, తొలి ఏకాదశి రోజున గుమ్మం పైన ఇది చల్లాలి. మన ఇంటి సింహద్వారం అనేది లక్ష్మీదేవి ప్రవేశించే ప్రధాన మార్గం. ఇంటి గుమ్మం శుభ్రంగా, మంగళకరంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే ఇంటి ముందు భాగాన్ని, సింహద్వారాన్ని శుభ్రంగా కడిగి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొద్దిగా గంగాజలం లేదా పవిత్రమైన నీరు తీసుకుని, అందులో పసుపు, కొద్దిగా పచ్చకర్పూరం, మరియు కొన్ని తులసి ఆకులు వేసి బాగా కలపాలి. ఈ పవిత్ర జలాన్ని మామిడి ఆకుతో లేదా తులసి దళంతో ఇంటి ప్రధాన గుమ్మం పైన, గుమ్మం ఇరువైపులా మరియు ఇంటి నలుమూలలా ప్రోక్షణ చేయాలి, చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్త ప్రతికూల శక్తులు, దిష్టి దోషాలు, నెగటివ్ ఎనర్జీ క్షణాల్లో తొలగిపోతాయి. ఇల్లు పవిత్రమైన పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది. ఏకాదశి వ్రతం అనేది కేవలం బాహ్యమైన ఆచారాల కోసం మాత్రమే కాదు, అంతర్గత శుద్ధత కోసం కూడా. మన ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవడానికి, మనసును భగవంతునిపై లగ్నం చేయడానికి ఈ పండగ ఒక గొప్ప అవకాశం. తొలి ఏకాదశి నాడు చేసే దానధర్మాలకు కూడా విపరీతమైన పుణ్యఫలం ఉంటుంది. ఈ రోజున పేదలకు లేదా బ్రాహ్మణులకు విసనకర్రలు, గొడుగులు, పండ్లు లేదా అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించడంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్రమైన రోజున మనం పాటించే ప్రతి చిన్న నియమం, సమర్పించే ప్రతి పువ్వు, వెలిగించే ప్రతి దీపం మన జీవితంలో కాంతిని, ప్రశాంతతను నింపుతాయి. ఈ తొలి ఏకాదశి పర్వదినాన మీ కుటుంబ సమేతంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, ఈ పవిత్రమైన నియమాలను పాటించి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పవిత్రమైన సమాచారం మీ బంధువులకు, మిత్రులకు కూడా ఉపయోగపడాలని భావిస్తే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరితో షేర్ చేయండి. మన సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మిక విశేషాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానెల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఏ నియమం పాటిస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.